హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. అతని తనువు దాహం తీర్చేది ఎవరు? వంశీకి 30 సంవత్సరాలు. మంచివాడు, బాధ్యతలు తెలిసినవాడు. తను చేస్తేనే ఊళ్ళో తల్లిదండ్రులు, చెల్లి బ్రతికేది. అతనికి పిల్లని ఇస్తాను అని చాలామంది వస్తున్నారు. కానీ ఎదిగిన ఆడపిల్లని ఇంట్లో ఉంచుకొని తను పెళ్లి చేసుకోవటం భావ్యము కాదు అని చెల్లికి చెయ్యాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆర్థికంగా బాగా చితికిపోయిన కుటుంబం. తండ్రి ఏ పని చెయ్యలేడు. తల్లికి లేని జబ్బంటూ లేదు. అందుకే వంశీ చెల్లికి పెళ్లి చేసి తాను చేసుకోవాలి అనుకుంటున్నాడు. వంశీ మంచి అందగాడు. కానీ వంశీ చెల్లి అంత అందంగా ఉండదు. అందుకని సంబంధాలు రావటం లేదు. వంశీకి వయసు తెచ్చిన కోరికలను అదుపు చేసుకోలేక అల్లాడిపోతున్నాడు. అతను ఉద్యోగం చేస్తున్న ఊర్లో అయితే కిరాయిలు ఎక్కువ అని అతని ఫ్రెండ్ ఇల్లు ఊరికి బయట ఉంటే అందులోనే ఇద్దరు సర్దుకొని ఉంటున్నారు. ఆ ఇల్లు ఊరికి దూరంగా ఉంటుంది. మామూలుగా ఫ్యామిలీలు ఉండాలి అంటే భయపడతారు. కానీ ఇద్దరు మగపిల్లలు కదా, ఉండగలుగుతున్నారు. అంత ఊరి చివరన ఆ ఇల్లెందుకు కట్టారు అంటే అతని ఫ్రెండ్ వాళ్ళ నాన్న అక్కడ ప్లేస్ కొన్నాడు. కానీ ఏదో వివాదం ప్లేస్పై ఉందని ఒక చిన్న ఇల్లు కట్టేశాడు. అందులో కొన్ని రోజులు ఉన్నారు. ఎందుకో అందులో వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదనో ఏదో చికాకు కని మరలా ఊళ్ళోకి వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉన్నారు. వంశీ ఆ ఊర్లో ఉద్యోగానికి వచ్చాక ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యి ఇద్దరు కలిసి అందులో ఉంటున్నారు. అసలు అక్కడ ఊరు పెరగకుండా ఉండటానికి కారణం తెలుసుకొని ఎవ్వరూ అక్కడ ఇల్లు కట్టుకోవటానికి రావటం లేదు. అది ఒకప్పుడు శ్మశాన వాటిక. దాన్నెవరో మహానుభావుడు కబ్జా చేసి ప్లాట్లుగా చేసి అమ్మాడు అని ఊళ్ళో మాట. అది నిజమెంత అబద్ధమెంత అనేదైతే ఎవరికీ తెలియదు. అలా వంశీ అంటున్నాడు అని తన ఫ్రెండ్ కూడా అతనితో ఉంటూ ఇద్దరూ ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు. వంశీ తానే చక్కగా వంట చేసుకుంటాడు. ఇంటికి కిరాయి లేదు. డబ్బుని ఆదా చేస్తూ చెల్లి పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకరోజు వంశీ ఫ్రెండు, మా ఇంటికి చుట్టాలు వచ్చారురా, నేనింటికి వెళతాను, కొన్ని రోజులు నువ్వు ఒక్కడివే ఉండగలుగుతావా అని అడిగాడు. వంశీ నవ్వుతూ నాకేం భయం రా, హాయిగా ఉంటా అని ఫ్రెండ్ని ఇంటికి పంపించాడు. వంశీ డ్యూటీకి వెళ్ళి వచ్చి చక్కగా ఫ్రెష్ అయ్యి ఒక కాఫీ పెట్టుకొని బయట గార్డెన్ చూస్తూ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాడు. వర్షం రావటానికి సూచనగా అన్నట్టు చల్లని పిల్లగాలులు, అక్కడక్కడ ఉరుములు మెరుపులు. వంశీ ఆ చల్లదనాన్ని ఒళ్ళు పులకరించింది. ఏకాంతంతో పాటు ఈ టైంలో ఒక కాంత ఉంటే ఎంత బాగుంటుంది అని చిలిపిగా అనుకున్నాడు. అలా అనుకోగానే అతను వయసు తెచ్చిన వేడి అతనిలో మొదలైంది. దానికి తోడుగా చిటాపట వాన మొదలైంది. చక్కగా వంట చేసుకున్నాడు. వేడివేడిగా తినేశాడు. తలుపులన్నీ క్లోజ్ చేసేసి కిటికీ ఓపెన్ చేసి చల్లటి గాలిని ఆస్వాదిస్తూ తన బెడ్రూమ్లో పడుకున్నాడు. ఎంతకీ నిద్ర పడటం లేదు. ఏదో పొందాలి అనే తపన. అలా తన సెల్లు తీసి రొమాన్స్ వీడియోలు చూస్తూ బాగా వేడెక్కిపోయాడు. అతనే ఒక అందమైన అమ్మాయిని ఊహించుకుంటున్నాడు. నాకు ఈ రాత్రికి ఇలాంటి అమ్మాయి కావాలి, నాతో ఇలా ఉండాలి అని తన మనసు నుంచి, తన మెదడు నుంచి తన కోరికలు, తన దాహం తీర్చే అమ్మాయి ఇలా ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ టైంలో వంశీ ఎలా ఉన్నాడు అంటే కోరికలతో రగిలిపోతూ అతని ఈడు కోడెనాగులా కాటు వేస్తుంటే ఆ బాధను భరించటానికి అతని వల్ల కాక అతనికి తోడు కావాలి అని వేదనతో కూడిన తపన. అతనిలో ఆ తపన రగిలే జ్వాలలా ఎగిసి పడుతుంటే పక్కన కిటికీలో నుంచి వర్షం చినుకులు చల్లవి కూడా వేడిగా ఉన్నాయా అన్నట్టు అక్కడ వాతావరణం అవుతుంది. ఆ కిటికీ దగ్గర వంశీ ఆలోచనలు మారుతున్న కొద్దీ కిటికీ అవతల ఏదో జరుగుతుంది. అది ఏంటి అనేది సృష్టికి అందని ఒక వింత. ఆ వింతకి కూడా వంశీ లాంటి వాడు, అతను ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్నటువంటి వాడు కావాలి. ఆ రూపం పేరు రూప. రూపకి రూపురేఖలు వంశీ అనుకునేలా ఉన్నాయి. అతని కోసమే ఆమె అనేలా, అతని దాహం తీర్చడానికే ఆమె జన్మ అనుకొని వంశీని చూసిన ఆమెకు కూడా అతనిలో ఈ రాత్రి వంశీ అందచందాలు, అతని శరీర పుష్టి, దారుఢ్యం అన్నీ చూసిన రూప అతనితో జరగబోయేది ఊహించుకుంటూ నవ్వుతూ మెల్లిగా
ఇంటి తలుపులు కొట్టింది. వంశీ అప్పటి వరకు కోరికలతో రగిలిపోయాడు. తలుపు సౌండ్కి ఇరిటేషన్ వచ్చి అతని మనసు భారంగా బరువుగా తయారైంది. ఎదవ రానని చెప్పి మళ్ళీ వచ్చాడు అనుకుంటూ అసహనంగా తలుపు తీశాడు. ఒక్కసారిగా మెరుపు చాలా కాంతివంతంగా వచ్చింది. ఆ మెరుపు కాంతిలో ఆమె ఎంత అందంగా కనిపించింది అంటే వంశీ ఒక ఆడపిల్ల ఈ వర్షంలో ఇంత రాత్రివేళ ఈ ఊరు చివరికి ఎలా వచ్చింది అని ఆలోచించటం లేదు. ఇప్పటి వరకు అతనిలో ఉన్న పురుషుడు కోరికలతో ఆమెను చూస్తున్నాడు. మెరుపు వెళ్ళిపోయి ఒక్కసారిగా పిడుగుపడ్డట్టుగా శబ్దం కాగానే ఆమె పరుగున వచ్చి వంశీని గట్టిగా హగ్ చేసుకుంది. అలా హగ్ చేసుకున్న ఆమె అందాలు అతనికి గట్టిగా తగిలాయి. అతనిలో మదనుడు మోహంతో ఆమెను చుట్టేశాడు. రూపలో కామిని బయటికి వచ్చింది. ఆమె మనసు కూడా అటువంటి రోజు కోసం ఎదురు చూస్తుందేమో. వంశీ బలిష్టమైన శరీరాన్ని గాఢంగా హద్దుకుంది. ఇద్దరు కూడా వాళ్ళు ఏంటి అనేది మరిచారు. అక్కడ ప్రకృతి అందించే చల్లదనాన్ని ఆస్వాదిస్తూ ఇద్దరి ఒంట్లో రాజుకున్న అగ్నికి ఆహ్వానం పలికారు. ప్రస్తుతం అక్కడ మాటలు లేవు. ఒకరి కోసం ఒకరు అనేలా, వారికి ఏదో బంధం అనేలా, వారిద్దరికీ కూడా గతంలో ఎంతో పరిచయం ఉన్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఎవరికి వారు కావాలన్నది పొందాలి అంటే అలా ఉండక తప్పదు. అందుకే ఆమె బిగి కౌగిలిలో అతనికి ఆమె ప్రతి అణువు తాకుతుంటే ఆమెను పొదువుకుని ఆ కౌగిలిలో అతనిలో ప్రతి అణువు ఆమె కోసం ఎగసి ఎగసి పడుతుంది అనేలా ఆమెకు అనిపిస్తుంటే అతనితో ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకూడదు అన్నట్టు రూప తల ఎత్తి అతని కళ్ళల్లోకి చూసింది. ఇద్దరి కళ్ళల్లో కోరిక అనంతంగా ఒకరికి అనిపిస్తుంటే ఆమె అందం, ఆమె అతనిని కోరుకోవటం. అతనికి ఇప్పుడు కావాల్సింది కూడా అదే. నేనేమి బలవంతం చేయటం లేదు కదా. కోరి వస్తుంటే కాదు అనే అంత అసమర్థుడను నేను కాదు. నాలో సమర్థత అనేది ఆమె పొందులో దాహం తీరుతుంది అని రూపాని ఎత్తుకున్నాడు. రూప కళ్ళతోటే తలుపు గడియ పెట్టలేదు అన్నట్టు చూసింది. అతని చేతుల్లో ఆమె ఉంది కనుక తలుపు దగ్గరికి అతనే వెళ్ళాడు. రూప తలుపు గడియ పెట్టేసింది. అలా వంశీ రూపాన్ని బెడ్రూంలోకి తీసుకుని వెళ్ళాడు. ఆమెను బెడ్పై చేర్చి ఆమె తనువు అతని కోసం ఎగసి ఎగసి పడుతున్నట్టు ఆహ్వానం పలుకుతుంటే ఆమెపై చేరి అతని మొదటి ముద్దు, ఆమె మొదటి ముద్దు తీయగా సాగుతుంది. వర్షం కూడా మెల్లిగా జోరుగా కురుస్తుంది. వర్షం జోరు ఎంత అవుతుందో వీరిద్దరిలో కూడా ప్రేమ మోహం కలిపి ఒకరికి ఒకరు కానుకలుగా ఇచ్చుకుంటున్నారు. అలా రూప అతనికి అంతులేని సుఖాన్ని ఇచ్చింది. వంశీ ఎనలేని ఆనందాన్ని పొందాడు. ఆమె అందం మరల అంటే అతనిలో మదనుడు తగ్గేదేలే అన్నట్టు ఆమెకు వయసు దాహం తీరుస్తూ అతని దాహం తీర్చుకుంటున్నాడు. అలా ఆ రోజు వంశీ తన బ్రహ్మచర్యను వదిలిపెట్టాడు. సుఖసాగరాలలో తేలిపోయాడు. రూపకి అతని ద్వారా ఆమె మనసు శాంతించింది. తీరదు అన్న కోరిక తీరింది అనిపించింది. ఒకరిలో ఒకరు కలిసిపోయి అలసిపోయి సొలసిపోయి ఆనందంలో నిద్రలోకి జారుకున్నారు. వంశీ మరుసటి రోజు బద్ధకంగా మేల్కొన్నాడు. టైం చూశాడు. 8 గంటలు చూపిస్తుంటే అతను ఆఫీస్కి 9 గంటలకల్లా వెళ్ళాలి. ఇంతసేపు పడుకున్నానేంది అని కంగారుగా వాష్రూంలోకి వెళ్ళాడు. చల్లటి నీళ్లు అతనిపై పడుతుంటే రాత్రి అతనికి జరిగింది గుర్తొచ్చింది. అది కళా నిజమా అర్థం కావటం లేదు. కానీ నిజం అని నిర్ధారణ అనిపించింది. ఆమె ఎవరు? నేను లేచే వరకు కనిపించలేదు. బయట ఏమైనా ఉందా అని గబగబా డ్రెస్ వేసుకుని బయటికి వచ్చాడు. ఇంటి ముందు అందంగా ముగ్గు పెట్టి కనిపించింది. ఆ ముగ్గుని చూడగానే వంశీకి పెదవులపై చిరునవ్వు. చుట్టూ చూశాడు. ఎక్కడా కనిపించల. ఆఫీస్కి టైం అవుతుంది. కంగారుగా ఉంది. కానీ రాత్రి వచ్చిన ఆమె ఎవరు? ఆమె నిజం కాదు అంటే మరి ఇంటి ముందు ముగ్గు అని ఆలోచిస్తూ వంట చేసుకునే ఓపిక లేక టీ తాగి వెళ్దాము అనుకున్నాడు. వంటగదిలోకి వచ్చాడు. చక్కగా వంట చేసి అన్నీ అక్కడ అమర్చి కనిపించాయి. అతనికి చాలా ఆనందంగా అనిపించింది. తాను రాత్రి తనతో ఉంది నిజం. నా కోసం ఇవన్నీ చేసింది నిజం. మరి తనేది అని ఇల్లంతా చూశాడు. ఎక్కడా కనిపించలేదు. కనీసం ఆమె జాడ, ఆమె ఆనవాళ్లు కూడా ఏమీ లేదు.
టైం అవుతుందని అతని కోసం చేసిన టిఫిన్ తిన్నాడు. అతని కోసం బాక్స్ కూడా రెడీగా ఉంటే పెట్టుకొని ఎన్నో ఆలోచనలతో వెళ్ళాడు. ఎంత ఆమె ఆలోచనలు వేడాలి అన్నా ఆమెతో గడిపిన రాత్రి మరల మరల గుర్తొస్తుంటే అసలు ఆమె ఎవరు? మొదటిసారి నన్ను చూసినా కానీ నాలో అలా ఎలా కలిసిపోయింది? నాతో అలా అంత ఆనందంగా ఎలా ఉన్నది? కేవలం ఆనందం కోసమే వచ్చిందా అంటే బాధ్యతగా అన్నీ చేసి వెళ్ళింది. ఆమె అతని కోసమే అనేది అతని మనసుకు రాగానే ఆనందంగా అనిపించింది. ఈరోజు కనిపిస్తే తనెవరో కనుక్కోవాలి అనుకున్నాడు. మళ్ళీ అతని మనసే ఆమె. నీ కంటికి కనిపిస్తే మాటలు ఉంటాయా అని హెచ్చరించినట్టు అనిపించింది. అలా అనిపించగానే నిజమే, ఆమె రూపం, ఆమె పొందు, అతని కోసం ఆమె పడే తపన, అదేంటో ఆమెను చూడగానే మైమరచిపోవటం అని మనసు మురిసిపోతూ ఆమెతో గడిపిన తీయని తలపులను నెమరవేసుకుంటూ సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఆమె కనిపించలేదు. ఉదయం ఎలా ఉందో అలానే ఉంది. ఇంటికి వచ్చే వరకు ఆమె తన కోసం ఎదురు చూడటం, అతని కోసం వంట చేయటమా చేసి ఉంటుంది అనిపించింది. కానీ వంటగదిలో ఉదయం తాను బాక్సులో పెట్టుకుని ఎలా వెళ్ళాడో అలానే ఉంది. మరుసటి రోజు అదే టైంలో వంశీలో ఆమెతో గత రాత్రి గడిపింది తలుపులకు వచ్చి రగిలిపోతున్నాడు. మళ్ళీ తలుపు శబ్దం అయింది. వెళ్ళి తీశాడు. ఎదురుగా రూప. మాటలు లేవు. అలా ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తున్న వారిలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజు మరలా అదే ముగ్గు, మళ్ళీ వంట చేసి ఉంది. వంశీ తనకు తానే తిట్టుకుంటున్నాడు. వచ్చినప్పుడు తను ఎవరు, ఎక్కడ, అసలు ఎందుకు వస్తుంది, ఎందుకు వెళ్ళిపోతుంది కనుక్కోకుండా తనను చూడగానే నాకేదో అయిపోతుంది. వేటాడే మృగంలా నేను అవుతున్నాను. బలి కావటానికి వచ్చిన దానిలా ఆమె ఉంది. నా స్వార్థాన్ని చూసుకుంటున్నాను కానీ తనేంటి అనేది చూడలేకపోతున్నాను అని ఆలోచిస్తున్నాడు. రూపతో ఎంత మాట్లాడదామన్నా కానీ ఆమెను చూసినప్పుడు మాటలు రావు. అలా ఒక వారం గడిచిపోయింది. వంశీకి వేరే ఏ ఆడవాళ్లు కూడా అతని కంటికి నచ్చటం లేదు. పదే పదే రూప అందం, ఆమె పొందు గుర్తుకు వస్తే ఆమె కోసం మనసు తపించిపోతుంది. ఆదివారం రోజు బయటికి వెళ్ళేవాడు కానీ ఆమె వస్తుంది అని ఎదురు చూస్తున్నాడు. పదే పదే గుమ్మంలోకి చూస్తున్నాడు. అతని ఫ్రెండ్ కూడా వెళ్ళి వారమైనది. ఆ రోజు ఫోన్ చేసి నాకు అక్కడికి రావటం కలవదురా, చుట్టాలందరూ వచ్చారు, నాకు మ్యారేజ్ ఫిక్స్ చేశారు, నువ్వొక్కడివి ఉండకపోతే మన ఆఫీసులో పలానా వాడు ఉంటాడు అంటున్నాడు అన్నాడు. వంశీ తడబడుతూ వేరే వారిని తెచ్చుకుంటే రూప అతనికి దూరం అవుతుంది అని, నాకు వేరే వారితో అంత కంఫర్ట్ ఉండదు, నాకు ఇక్కడ ఏమీ ఒంటరిగా అనిపించటం లేదు అని సున్నితంగా తిరస్కరించాడు. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళలేదు. ఈరోజు కనుక రూప వస్తే తనతో మాట్లాడాలి. తన పేరేంటి, తన ఊరేంటి, తను ఎక్కడ ఉంటుంది, ఈ వారం పరిచయంలో ఆమెను పగలు కూడా చూడాలని అతని మనసు ఆరాటపడుతుంది. ఆమె కోసం ఏదైనా చెయ్యాలి అనిపిస్తుంది. అసలు ఆమె లేని జీవితాన్ని నేను ఊహించుకోగలనా అని ఆలోచిస్తున్నాడు. చెల్లికి పెళ్లి జరిగితే రూపాన్ని పెళ్లి చేసుకోవాలి అని కలలు కంటున్నాడు. అలా ఆ రోజు బయటికి వెళ్ళాడు. మల్లెపూలు తెచ్చాడు, స్వీట్లు పట్టుకుని వచ్చాడు. ఆ రోజు తనతో ఖచ్చితంగా మాట్లాడాలి అని ఆరాటపడుతున్నాడు. ఎందుకంటే గత వారం నుంచి తనువులో పుట్టిన వేడిని ఆమె రాజేస్తూ ఆమె తగ్గిస్తుంది. ఆమెతో ఉంటే అతనికి ఆ గది ఒక స్వర్గానికి మించి తలపిస్తుంది. అతనిని ప్రేమగా ఆహ్వానించటం, అతని కోసం ఆరాటపడటం అతనికి బాగా నచ్చింది. అందుకే తన కోసం ఎదురు చూస్తున్నాడు. అలా ఆ రోజు కూడా రూప వచ్చింది. వంశీ ప్రేమగా ఆమెకు పూలు పెట్టాడు. అతని తెచ్చినవి అతని చేతితో ఇష్టంగా తినిపించాడు. అలా వంశీ చేస్తుంటే రూప కళ్ళు వర్షించాయి. అతని గుండెల్లో చేరిపోయింది. వంశీ, నువ్వెవరు, నీ పేరేంటి, నువ్వు నా కోసం ఇంత చేస్తున్నావు, నువ్వు నా మనసుకు బాగా నచ్చావు, నీకోసమైనా అప్పు చేసి మా చెల్లి పెళ్లి చేసి నిన్ను గుడిలో పెళ్లి చేసుకుంటాను. చెప్పు, నువ్వెవరు, నీకోసం నేను పగలు చాలా ప్రయత్నిస్తున్నాను కానీ నాకెక్కడా కనిపించటం లేదు. నీ అంతట నువ్వే వస్తున్నావు, నా కోసం వంట చేస్తున్నావు, ఇల్లు చక్కబెడుతున్నావు, కానీ నేను ఉదయం లేస్తే నిన్ను చూడాలని తాపత్రయపడుతున్నాను అన్నాడు. రూప భారంగా శ్వాస తీసుకుని, ముందుగా మీ చెల్లికి పెళ్లి చేయండి. మీరు ఎవరి దగ్గర ఉద్యోగము చేస్తూ చాలని జీతాలు కాకుండా మీరు సొంతంగా ఎదగటానికి ప్రయత్నించండి.
మీరు ఖచ్చితంగా ఉన్నత స్థాయికి వస్తారు. మీరు మంచి పొజిషన్లో ఉన్నారు అన్నప్పుడు చెప్తాను అన్నది. అతని కోసం పరితపించింది. వంశీ కూడా ఇంత అందమైన భార్యను నేను సొంతం చేసుకోవాలి అంటే, ఆమెను కష్టపెట్టకుండా ఉండాలి అంటే, నేను ఒక స్టేజిలో ఉండాలి. నిజమే, ఇలా ఆర్థిక ఇబ్బందుల్లో తను నాతో ఉండలేదేమో, అందుకే అలా అన్నది అని ఆలోచిస్తుంటే, రూప ప్రతి రేయి మీ వెంటే ఉంటాను అంటూ ఆ రోజు నుంచి కూడా అలానే ప్రతి రాత్రి వంశీ కోసం రావటం, తను బ్రతకటానికి మంచి మాటలు చెప్పటం. బ్యాంక్ లోను పెట్టుకుని చిన్నగా ఒక కంపెనీ పెట్టుకున్నాడు. అది చక్కగా సక్సెస్ అయింది. సంవత్సరం తిరిగే వరకు చెల్లి పెళ్లి చేశాడు. ఇక ఆ రోజు అతనికి ఆనందాన్లు చెప్పతరం కాదు. చెల్లి పెళ్లి చేసేటప్పుడు తనతో రమ్మని బాగా కోరాడు రూపని. రూప, నాకు ఈ ఇంటితోనూ మీ జ్ఞాపకాలతోనూ మీ ప్రేమతో చాలా ఉంది. మీకోసం ఎదురు చూస్తాను అని చక్కబెట్టుకొని నిదానంగా రండి అని చెప్పి పంపించింది. అక్కడ చెల్లి పెళ్లి ఘనంగా చేసి తల్లిదండ్రులకు నేను సిటీలో ఇల్లు తీసుకున్నాక మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పి వాళ్లకు సరిపడా డబ్బు ఇచ్చి రూప కోసం పరుగులు పెట్టుకుంటూ వస్తున్నాడు. ఆమె అతని జీవితంలోకి వచ్చాక అతనిలో ఎంతో మార్పు. ఆమె ప్రేమ, ఆమెతో పొందు. అసలు వంశీకి చెల్లి పెళ్లిలో చాలామంది పిల్లని ఇస్తానని అంటుంటే అతనికి రూప తప్ప ఎవ్వరూ కనిపించటం లేదు. తల్లిదండ్రులకు నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నా కదా, తర్వాత చేసుకుంటాను అని వాళ్ళని బాధ పెట్టకుండా మనం సిటీలో ఇల్లు తీసుకొని అక్కడికి వెళ్ళాక అప్పుడు చేసుకుంటాను అని చెప్పి వచ్చాడు. వంశీ ఇంకాస్త డబ్బు సంపాదించి సిటీలో సొంతంగా ఇల్లు తీసుకుని రూపని పెళ్లి చేసుకోవాలి అని ఎన్నో కలలు కంటున్నాడు. అలా కలలు కంటూ ఇంటికి చేరాడు. పెళ్లి కోసం అతను రూపకు 15 రోజులు దూరం ఉండటం వల్ల ఆమె కోసం అతని మనసు, అతని తనువు పరితపిస్తున్నాయి. అలా ఆ రోజు రూపని చేరుకొని, ఇక నా బాధ్యతలు తీరాయి, సొంత ఇంటి కల కూడా నెరవేర్చుకుని మనం పెళ్లి చేసుకుందాము. ఇక ఇప్పటికైనా చెప్పు, నువ్వెవరు, మీ బంధువులెవరు, మనం పెళ్లి చేసుకోవాలి అంటే ఎవరిని అడగాలి అని ఆ రోజు వంశీ అడిగితే, రూప, మన మధ్య ఎడబాటు చాలా ఉంది, ఈ మాటలు అవసరమా అని కొంటెగా అతన్ని అంటూ అతనిలో తాపాన్ని పెంచింది. ఆమెతో వంశీకి ప్రతి రాత్రి వసంతరాత్రిలా ఉంటుంది. ఇక ఇంకొన్ని రోజులు ముందుకు అలానే జరిగాయి. వంశీ రూపతో, నేను బ్యాంక్ లోన్ పెట్టి హౌస్ తీసుకుందాము అనుకుంటున్నాను, ఇక నిన్ను పెళ్లి చేసుకోవాలి, 24 అవర్స్ నువ్వు నాతోనే ఉండాలి, ఇలా వచ్చిపోతుంటే నా వల్ల అవటం లేదు రూప అని బాధగా చెప్పాడు. రూప, మీరు ఇల్లు తీసుకుంటే తీసుకోండి, కానీ ఆ ఇంటికి నేను రాలేను, ఆఖరికి ఈ ఇల్లు వదిలిపెట్టి కూడా నేను రాలేను అన్నది. వంశీ అల్లరిగా, అదేంటి, మనిద్దరం ఇంట్లో ఇలా ఉంటున్నాము అని ఇంటిపై మమకారం పెంచుకున్నావా ఏంటి అని అడిగాడు. రూప, నన్ను వదిలేసి మీరిల్లు కొనుక్కొని పెళ్లి చేసుకుని మీ జీవితం మొదలు పెట్టండి అన్నది. వంశీకి ఎక్కడ లేని కోపం వచ్చి, ఏంటి, నేను నిన్ను వదిలేయటమా, అది ఈ జన్మకు జరగదు, నీతోనే నా పెళ్ళి, మనిద్దరమే జీవితం, నువ్వెప్పుడు అలా మాట్లాడకు రూప అని కోపం ప్లస్ బాధ కలగలిపి అన్నాడు. వంశీ ఆమె కోసం తాపత్రయపడటం, అతను చూపించే ప్రేమకు ఆమెకు కన్నీళ్లు ఆగక, నీ జీవితానికి నేను భార్యను అయ్యే యోగం లేదు, అందుకే వేరే పెళ్లి చేసుకోండి అని బాధగా చెప్పింది. వంశీ, ఎవరు చెప్పారు నాకు భార్య యోగం లేదని, ఇప్పుడే తాళి కట్టేస్తా ఇక్కడే అని అంటుంటే, రూప, మీరు తాళి కట్టి మీ భార్యను చేసుకున్నా నేను మీ పిల్లలకు తల్లి కాలేను అని అంటుంటే, వంశీ, అదేంటి పిచ్చి, మనం ఇంతలా ఉంటుంటే మనకు పిల్లలే పుట్టరా, ఏదో ఇన్ని రోజులు పెళ్లి చేసుకోలేదు అని పిల్లలకు దూరంగా ఉంటున్నావు అనుకున్నా, ఎందుకు పుట్టరు నీకు అని కొంటెగా అల్లుకుపోతూ అడిగాడు. రూప ఏడుస్తూ, ఎందుకంటే నేను మీలా మనిషిని కాదు కనుక అన్నది. వంశీకి భూమి గిర్రన తిరిగింది. ఆమెతో గత 1.5 year నుంచి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటున్నాడు. అసలు ఆమె అతని జీవితంలోకి వచ్చాక అతని జీవితమే మారిపోయింది. అలాంటిది నాకు రోజు మంచి మాటలు చెప్తూ నన్ను ఒక స్థాయిలో ఉంచింది, నన్ను ఇంతలా చూసుకునేది మనిషి కాదా? వంశీ, నీకేమైనా పిచ్చి పట్టిందా అని ఆమెను గట్టిగా హత్తుకోపోయాడు. ఆ క్షణం రూపం మాయమైపోయింది. వంశీకి ఏమీ అర్థం కావటం లేదు.
పిచ్చివాడిలా కూలబడిపోయాడు. గట్టిగా అరిచాడు, ఏడ్చాడు. అలా రూప ఇక వంశీకి కనిపించలేదు. ఒక వారం తర్వాత వంశీ ఏ పని చేయటం లేదు, తినటం లేదు. రూప కోసమే తప్పిస్తూ మనోవేదనతో మంచం పట్టాడు. పిచ్చిగా కలవరిస్తున్నాడు. రూప, నువ్వెలా ఉన్నా, నువ్వు ఎవరివైనా నువ్వు నాకు కావాలి. అసలు నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను అని పిచ్చి పిచ్చిగా కలవరిస్తున్నాడు. ఆ రోజు రూప అతని ప్రేమకు, ఆమె కోసం అతను పరితపిస్తుంటే చూడలేక మళ్ళీ వచ్చింది. ఇష్టంగా వంట చేసి తినిపించింది. రూపని చూశాక వంశీ, ప్లీజ్ నన్ను వదిలిపెట్టి వెళ్ళకు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నువ్వు మనిషివి కాదు అంటే నేను కూడా చనిపోతాను. కానీ నువ్వు లేనిది ఉండను అని వంశీ చెబుతుంటే రూప బాగా ఏడ్చేసింది. ఆమె చనిపోక ముందు జీవితం గుర్తు చేసుకుంది. తను నల్లగా లావుగా ఉంటుంది అని ఎవరూ పెళ్లి చేసుకోవటం లేదు. రూప తండ్రి కాస్త కలిగినవాడు. ఎక్కువ డబ్బు కట్నంగా ఇస్తానని ఒకతనితో రూప పెళ్లి చేశాడు. రూపను చేసుకున్న అతను కేవలం డబ్బు ఆశకి చేసుకున్నాడు. ఏ రోజు ఒక భార్యగా దగ్గరికి తీసుకోలేదు. ప్రేమగా కూడా మాట్లాడలేదు. వేరే ఆడవాళ్ళని తీసుకొచ్చి తన కళ్ళ ఎదురుగా రాసలీలలు ఆడుతూ నరకమంటే చూపించాడు. ఏడిస్తే బాగా కొట్టేవాడు. దేవుడిచ్చిన రూపం. నేనేం చెయ్యలేను. కానీ నాకు కూడా కోరికలు ఉంటాయి కదా. లోకంలో భార్య నచ్చి భర్త కాపురం చేయడు. భర్త నచ్చి భార్య కాపురం చేయదు. చీకట్లో గడిచిపోయే జీవితాలు ఎన్నో. అలా అతని భర్త అనుకోవటం లేదు. కోరికలు తీరకపోయినా భర్త ప్రేమగా మాట్లాడినా చాలు అని ఎంతో ఎదురు చూశాను. అతను నా వికారమైన శరీరాన్ని చూశాడు కానీ నా మనసును చూడలేదు. భరించలేని కోరికలతో, వేదనతో భర్త నుంచి ఇక నా జీవితానికి ప్రేమ అనురాగాలు కాదు కదా, ప్రేమ పలకరింపు లేదు. అతను నా ఎదురుగా వేరే ఆడవాళ్లతో ఉండి ప్రతిరోజు నరకం చూపిస్తుంటే భరించలేక చచ్చిపోయాను. కట్టుకున్న వాడికి పీడ విరగడైపోయింది అనుకున్నాడు. కానీ నా ప్రాణం పోయే ముందు నాకు కూడా భర్తతో ప్రేమగా ఉండి అతని మంచి ప్రేమను పొందాలి అనే కోరికతో చనిపోయాను. ఈ ఇంటి ప్లేస్లోనే నన్ను సమాధి చేశారు. తీరని కోరికలతో, వాంఛతో తను మరణించటం వల్ల ఆమె జీవితం పరిపూర్ణం కాలేదు. అలా మట్టిలో అలమటిస్తున్న ఆమెకు వంశీ మంచితనం బాగా నచ్చింది. ఆ రోజు అతని కోరికల బలం ఆమెకు రూపాన్ని ఇచ్చింది. అది అతనికి ఇష్టమైన రూపంగా. అతనితో ఆ రాత్రి గడిచిన ఆమె జీవితం పరిపూర్ణం అనుకుంది. అతని ప్రేమ, అతని సాంగత్యం నచ్చి తాను వెళ్ళలేక అతని చుట్టే ఉన్నది. కానీ అతని జీవితాన్ని అగాధం చెయ్యాలి అని ఆమెకు అనిపించలేదు. తాను ఇక వెళ్ళిపోవాలి అని ప్రయత్నించినప్పుడు వంశీ ఆమె కోసం పడే తపన ఆమెను వెళ్ళనివ్వలేదు. రూపం లేని ఆమెను కావాలనుకుంటున్నాడు. అందుకే మరలా వచ్చింది. అలా వంశీ కోలుకొని, నువ్వేదైనా నాతోనే ఉండాలి, లేదా నీతో నేను వచ్చేస్తా అనే మాటకు రూప అతనితో ఉండటానికి ఒప్పుకుంది. అదే జీవితం. పగలు సూర్యోదయానికి ఆమె రూపం మాయమవుతుంది. సూర్యుడు అస్తమించి చీకట్లు అలుముకున్నప్పుడు కోరికలు పుట్టే టయానికి ఆమెకు రూపం వస్తుంది. అలా రూప కూడా వంశీతో మరొక్కసారి ఆమెకు భగవంతుడే ఇచ్చాడు ఆ జీవితం. ఆమె కోరికల బలమో ఇచ్చిందో, పంచభూతాలు ఆమెకు సహకరించాయో తెలియదు కానీ ఆమెకు కూడా వంశీని వదిలి వెళ్ళాలనిపించల. అలా వారి కాపురం తీయగా సాగింది. రూప కోసం ఆ ఇల్లుని వంశీ కొనేశాడు. అందులోనే వారిద్దరూ అందమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. వంశీ తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని గోల చేస్తుంటే అతను రూపని వదులుకోలేక అతని జీవితాన్ని అతనే తల్లిదండ్రులతో నాకు ప్రాబ్లం ఉంది, పెళ్లికి పనికిరాను అని చెప్పేశాడు. అలా వంశీ జీవితం సాగిపోతుంది. అది వంశీకి కళ, నిజమా, అతను నిజంగా ఆ జీవితం అనుభవిస్తున్నాడా లేదా తెలియదు కానీ చాలా ఆరోగ్యంగా, చాలా సంతోషంగా ఉంటున్నాడు. ప్రశాంతమైన జీవితం. ఊహల్లో కూడా ఉన్నా కానీ హ్యాపీగా బ్రతకొచ్చు. అది మన మనసు ఇచ్చే తృప్తితో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కంపల్సరీ కామెంట్ చేయండి. వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిపోయిన స్టోరీలు చాలా ఉన్నాయి. ప్లేలిస్ట్లో పెట్టాను. నాన్ స్టాప్గా వినండి.